Hello guys, welcome to Talkies Today ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఈరోజు ఓటింగ్ అనాలిసిస్లో ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉన్నారనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఓటింగ్ అనాలిసిస్. ఈరోజు ఓటింగ్లో ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు ప్లేసెస్ చేంజ్ అయినాయి, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్కి దగ్గరగా వెళ్ళారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. అట్లాగే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా అనేది కూడా డిస్కస్ చేద్దాం. సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హౌస్లో టికెట్ టు ఫినాలే టాస్కులు జరుగుతున్నాయి. మోస్ట్లీ హౌస్లో జరుగుతున్న ఈ టికెట్ టు ఫినాలే టాస్క్ కళ్యాణ్ గెలవబోతున్నాడు. గెలిచాడని కూడా ఉంది లైవ్లో ఆల్మోస్ట్. అయితే ఈ టాస్క్లో పర్టికులర్గా కొంతవరకు సంచలనంగా చేసిన సంజన దగ్గర కొంత కాంట్రవర్సీ క్రియేట్ అయింది. అక్కడ షేప్ ట్రయాంగిలా కాదా అనే దాని మీద ఫైనల్గా విన్నర్ కళ్యాణ్ ఇచ్చినట్టుగా మనకి లైవ్లో తెలుస్తుంది. సో కళ్యాణ్ విన్నర్ అయినట్టున్నాడు. ఫస్ట్ టికెట్ ఫినాలే, ఫస్ట్ ఫినాలిస్ట్ కళ్యాణ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్డే. అయితే రీతు అయ్యి ఉంటే మటుకు పెద్ద డేంజర్ అయ్యి ఉండేది. ఎవరికంటే సుమన్ శెట్టికి, భరణి గారికి ఇద్దరికి కంప్లీట్ డేంజర్ జోన్లో ఉండేవాళ్ళు. స్టిల్ ఇప్పుడు రీతు టికెట్ ఫినాలే టాస్క్లో గెలవలేదు కాబట్టి సో రీతు కూడా డేంజర్ జోన్లో ఉంది, ఎలిమినేషన్కి దగ్గరగా ఉంది. ఓటింగ్లో ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉన్నారో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ప్లేస్లో తనూజ ఆల్ టైమ్ టాప్ ఓటింగ్తో హ్యూజ్ ఓటింగ్తో ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఎవ్రీ డే బై డే పీక్ స్థాయికి వెళ్ళింది తన ఓటింగు. ఎంత పీక్ స్థాయి అంటే తనకు వస్తున్న ఓటింగు అట్లాగే మిగతా వాళ్ళు అందరికీ కలిపినా కూడా సగంలో సగం కంటే తక్కువ అని చెప్పచ్చు. ఆ రేంజ్లో దూసుకుపోతూ ఉంది. అసలు తనూజ నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ ఇది. కళ్యాణ్ నామినేషన్స్లో లేకపోవడం తనూజకి ఇంకా బీభత్సమైన ప్లస్ అయింది అని చెప్పాలి. ఇప్పుడు టికెట్ టు ఫినాలే టాస్క్ కూడా కళ్యాణ్ గెలవడం ఇది వన్ వే వార్గా వెళ్ళబోతుందా తనూజ విన్నర్ అవడానికి అనే సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. చూద్దాం కళ్యాణ్ తర్వాత నామినేషన్స్లోకి విన్నర్ ఎపిసోడ్గా వస్తున్నప్పుడు ఎంత నామినేషన్లో ఇంపాక్ట్ చూపిస్తాడు విన్నర్గా అవ్వడానికి అని. ఇంకో పక్క ఇమ్మాన్యుయల్ కూడా నామినేషన్స్లో లేడు. సో తనూజకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వన్ వే వార్ క్రియేట్ చేయడానికి ఒక ఛాన్స్ అయితే దొరికింది. ఓటింగ్లో దూసుకుపోతూ ఉంది. సో తనూజ నెంబర్ 1 పొజిషన్లో కంటిన్యూ అవుతుంది. స్టిల్ 100% సేఫ్ జోన్లో తనూజ ఉంది. ఇక ఓటింగ్లో సెకండ్ ప్లేస్లో డెమాన్ పవన్ ఉన్నాడు. డెమాన్ పవన్ ఓటింగ్ ఇంక్రీజ్ అయింది నాగార్జున గారితో జరిగిన ఎపిసోడ్ తర్వాత మళ్ళీ నామినేషన్స్లో నేను ఎట్లాగైనా టికెట్ టు ఫైనల్ టాస్క్ గెలుస్తానని ఛాలెంజ్ చేసినప్పుడు అతనిలో ఉన్న పాజిటివ్ యాటిట్యూడ్ జనాలు బాగా ఎంకరేజ్ చేశారు. ఓటింగ్ ఇంక్రీజ్ అయింది. అతను గెలవకపోయినప్పటికీ కూడా జనాలు అతని గేమ్ మీద మంచి బిలీవే పెట్టుకున్నారు. ఎందుకంటే బిగినింగ్ నుంచి ఈ హౌస్లో మొదటి వారం నుంచి ఫిజికల్ టాస్కుల్లో అతను ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్ అనేది ఖచ్చితంగా ఇచ్చాడు. సో తనకి 100% ఓటింగ్ ఉంది. తన ఓటింగ్ని కాపాడుకుంటూ ఇంకొంచెం పెంచుకుంటూ సెకండ్ ప్లేస్లో ఈ వీక్లో కంటిన్యూ అవుతున్నాడు. తను కూడా 100% సేఫ్ జోన్లో ఉన్నాడు ఈ వారానికి. ఇక ఓటింగ్లో థర్డ్ ప్లేస్లో సంజన గారు ఉన్నారు. సంజన గారు ఓటింగ్ కూడా ఇంక్రీజ్ అయింది. అది కూడా నాగార్జున గారి ఎపిసోడ్ తర్వాతే. తను ఏదైతే తన సెల్ఫ్ రెస్పెక్ట్ అనే పేరు మీద తనని తను డిఫెండ్ చేసుకుందో అది ఆడియన్స్కి విపరీతంగా అది పాజిటివిటీ క్రియేట్ చేసింది. తన ఓటింగ్ అంచెలంచెలుగా ఎదిగింది. అంతేకాకుండా డేంజర్ జోన్ నుంచి ఎలిమినేషన్ దగ్గర నుంచి పైకి వచ్చేసింది ఒక్కసారిగా. ఇంకా ఇమ్మాన్యుయల్ కూడా నామినేషన్స్లో లేకపోవడం అతనికి సంజనకి ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పచ్చు. ఇమ్మాన్యుయల్ కొన్న ఓటింగ్ కూడా సంజన గారికి పడిపోతుంది. సో సంజన గారు థర్డ్ ప్లేస్లో ఈ వీక్లో సేఫ్ జోన్లో ఉన్నారనే చెప్పచ్చు. ఈ ఫస్ట్ 3 ప్లేసెస్ 100% సేఫ్ జోన్లో ఉన్నారు. ఇక మిగిలిన ముగ్గురు 100% డేంజర్ జోన్లో ఉన్నారు. వాళ్ళు ఎవరన్నది ఇప్పుడు చూద్దాం. ఇక ఫోర్త్ ప్లేస్లో భరణి గారు డేంజర్ జోన్లోనే ఉన్నారు. భరణి గారు ఎప్పుడైతే దివ్య ఎలిమినేట్ అయిందో ఆయన కొంచెం తన గేమ్లో కొంచెం ఫ్రీడమ్ వచ్చినట్టుగా కనబడింది. అయితే మళ్ళా తనూజ భరణి గారు కొద్దిగా క్లోజ్ అవుతున్నారు. సో ఏదైనా ఈ రిలేషన్షిప్స్ ఆయన వదలట్లేదు. బట్ స్టిల్ ఆయన గేమ్ను మార్చుకున్నారు. ఫన్నీ వేలో అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఫిజికల్ టాస్క్లు ఇంజ్యూర్డ్ అయినప్పటికీ ఆడుతున్నారు. సో పర్టికులర్గా ఈ వారం ఆయన ఆడిన ఫిజికల్ టాస్క్కి 100% ఆయన ఓటింగ్ బ్యాంక్ ఇంక్రీజ్ అయింది. ఆయనకి ఎలివేషన్స్ వచ్చినాయి హౌస్లో. సో భరణి గారు ఓటింగ్ ఇంక్రీజ్ చేసుకున్నారు. ఇంతకుముందు ఎలిమినేట్ అయినప్పుడు ఓటింగ్ వేరు, ఇప్పుడు భరణి గారు ఓటింగ్ వేరు. 100% ఇంక్రీజ్ అయింది. బట్ స్టిల్ ఆయన డేంజర్ జోన్లోనే ఉన్నారు. మీరు ఆయన హౌస్లోనే ఉండాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓట్ చేసుకోండి. లేదంటే 100% ఈ వీక్ ఆయనకు కూడా అవకాశం ఉంది వెళ్ళిపోవడానికి. ఇంకా లాస్ట్ 2 ప్లేసెస్లో రీతు చౌదరి అట్లాగే మన సుమన్ ఉన్నారు. ఆల్మోస్ట్ ఈక్వల్ ఓటింగ్తో ఉన్నారు. ఇద్దరిలో ఎవరైనా వెళ్ళిపోవచ్చు.
మోస్ట్లీ సుమన్ అన్న వెళ్ళిపోతాడేమో అని నాకైతే అనిపిస్తుంది. రీతు చౌదరిని సేవ్ చేస్తారు బిగ్ బాస్ టీమ్ అని అయితే నాకైతే అనిపిస్తుంది. సో ఇంకా ఒకరోజు టైం ఉంది, ఓటింగ్ ఉంది. సుమన్ అన్న హౌస్లోనే ఉండాలి అనుకునే వాళ్ళు ఓట్ చేసుకోండి. ఎందుకంటే సుమన్ ఏం గేమ్ ఆడుతున్నారు అని అడిగే వాళ్ళకి మొత్తం సీజన్ మొత్తానికి సరిపడే గేమ్ అంతా ఈ ఒక్క వారం ఆడి చూపించేశాడు. అతను ఎక్సలెంట్గా తనూజతో ఆడాడు, ఇంకో పక్క కళ్యాణ్తోనూ డెమాన్తోనూ కూడా ఆడాడు. నిజంగా బ్రిలియంట్గా ఆడాడు. భరణి గారితో కూడా ఇంకో గేమ్ బాగా ఆడాడు. సో ఎక్సలెంట్. తను ఈ వారం గేమ్ ఫిజికల్ టాస్కులతో కూడా 100% బెస్ట్ ఇచ్చాడు. తనకి మంచి ఎలివేషన్స్ కూడా పడ్డాయి. ఓటింగ్ కూడా ఇంక్రీజ్ అయ్యింది. బట్ డేంజర్ జోన్లో ఉన్నాడు, చివరి ప్లేస్లో ఉన్నాడు. సుమన్ గారు హౌస్లోనే ఉండాలి అనుకునే వాళ్ళు ఎవరైతే సుమన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఓట్ చేసుకోండి. అలాగే సేమ్ లైక్ వైజ్ మన రీతు చౌదరి గారు కూడా హౌస్లోనే ఉండాలి అనుకునే వాళ్ళు ఓట్ చేసుకోండి. వీళ్ళిద్దరు 100% డేంజర్ జోన్లో ఉన్నారు. సింగిల్ ఎలిమినేషన్ ఉంటే either సుమన్ శెట్టి గారు లేదా రీతు చౌదరి గారిలో ఒకరు వెళ్ళిపోతారు. డబల్ ఎలిమినేషన్ ఉంటే భరణి గారు, రీతు చౌదరి గారు, అట్లాగే మన సుమన్ శెట్టి గారు, వీళ్ళు ముగ్గురులో నుంచి ఇద్దరు వెళ్ళిపోతారు. సో మీకు ఎవరు ఫేవరెట్ కంటెస్టెంటో మీరు ఓట్ చేసుకోండి. దానివల్ల వేరే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఇది ఈరోజు అనాలిసిస్. సో మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు, ఈ వారం ఎలిమినేట్ మీరు ఎవరు అవుతారనుకుంటున్నారు, అట్లాగే ఈ సీజన్ విన్నర్ మీరు ఎవరు అవుతారనుకుంటున్నారు, కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది వాళ్ళ ఓటింగ్ అనాలిసిస్. ఎవ్రీడే ఓటింగ్లో ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉన్నారనేది క్లియర్ కట్గా నేను వీడియో అప్డేట్ చేస్తూనే ఉన్నాను. ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. వీలైతే బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. కుదిరితే ఒక లైక్ చేయండి, వీడియోకి మంచి రీచ్ వస్తుంది. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.